హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక్కడ కొంచెం ఎక్కువగా కోతులు అనేవి వస్తూ ఉన్నాయి. అంటే అవేం చేస్తాయో లేదో కానీ ఈ చెట్టు ఉండటం వల్ల బాగా కోతులు వచ్చేసి అదిగోండి అక్కడొకటి కొంచెం ప్రాబ్లమేటిక్గానే ఉంది. సో ఇగోండి ఇంకా కొన్ని ఎక్కుతున్నాయి చెట్లు, పిల్ల కోతులు అన్నీ వచ్చి కొంచెం డిస్టర్బెన్స్గానే ఉంది ఇక్కడ ఉండాలి అంటే కోతుల వల్ల. అంటే ఏం చేస్తాయి అని కాదు, అవి వచ్చినాయి కానీ జనసంచారంలో ఉండటం వల్ల వాటి వల్ల మనకి ప్రాబ్లం, వాళ్ళ వల్ల మనకి ప్రాబ్లం. సో ఇవి జనాలు లేని చోట ఉండటమే బెటర్, ఎందుకంటే మీదకి రావటం అట్లాంటిది. అక్కడ పిల్లకి వచ్చేసారా ఎలా చేస్తుంది అనేది చూడండి, కొమ్మలు ఊగుతా. సో సమ్ డిస్టర్బెన్స్ హియర్ ఎర్లీ మార్నింగ్, బట్ wait for some time, may be good. హార్నే చూడండి, కొమ్మ ఎరగొట్టింది, ఇంకో కొమ్మ మీద ఉంది, అది కూడా టప్పమంటదేమో మేబీ ఐ థింక్ కమింగ్ ఫర్ ఫుడ్, ఐ థింక్ మేబీ. సో అటు కూడా చాలానే ఉన్నాయి, మేబీ ఒక 20 వచ్చినాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇవ్వండి ఫ్రెండ్స్, ఏంటో సర్చింగ్ ఫర్ ఫుడ్, ఐ థింక్ దీస్ ఆర్ సర్చింగ్ ఫర్ ఫుడ్. అంటే సెర్చ్ చేస్తుంది అనుకుంటున్నాను ఫుడ్ కోసం, మరి ఏమిటో తెలియదు. మేబీ చూడండి ఫ్రెండ్స్, అక్కడొకటి అలా ఉన్నాయి. అది పెద్దదేమో లోపలికి. అమ్మా ఎల్లు లోపలికి వెళ్ళు, చాలానే వచ్చినాయి కోతులు. అదేవో సచిన్ అంటే వేపకాయ ఇత్తులు ఉంటాయి కదా, ఆకలేసి ఏం తినాలో అర్థం కాక పండిని అవి తింటున్నాయి ఫ్రెండ్స్. వీటిని కొట్టాలన్నా ఇట్లా చెట్టు గుబురు ఉండటం వల్ల అవి చాలా లాంగ్ టైం ఉంటున్నాయి, పోవడం లేదు. సో ఇటు కొంచెం హౌసెస్ లేవు కాబట్టి, ఇది కూడా మాదే కాబట్టి ఇక్కడ ఉండటం వల్ల కొంచెం ఏంటంటే మేము facing critical position. So I'm thinking what is the solution అనేది. So please better to ముదుగ్గా ఉండే చెట్లు అనేది అవాయిడ్ చేయండి. మేబీ ఓకే గాలి వస్తుంది కానీ సమ్ others కూడా ఎఫెక్ట్ ఉండొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. ఐఎమ్ సేయింగ్ నాట్ ఎనీవన్ టు నెగిటివ్, ఐఎమ్ సేయింగ్ ఓన్లీ గుడ్ ఫర్ పాజిటివ్. ఓకే, గుడ్.